హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా బ్రోస్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ చేయండి మావా. లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి చాలామంది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అర్జున్ దేశ్వాల్ ఈ హైయెస్ట్ రైట్ పాయింట్స్ వస్తాయని కామెంట్ చేశారు. అందరికీ కంగ్రాట్స్. ఈ మ్యాచ్లో అర్జున్ దేశ్వాల్ 12 పాయింట్స్ హైయెస్ట్ రైట్ పాయింట్స్గా నిలిచాడు. ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్, మన తెలుగు టైటన్స్ టీం నెక్స్ట్ మ్యాచ్కి ఎలాంటి ప్లానింగ్స్తో ఆర్ ఎలాంటి చేంజెస్తో రావాలో కింద కామెంట్ చేయండి. ఇక మన డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. మనందరం ఎంతగానో ఎదురు చూసిన తెలుగు టైటన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయింది. తెలుగు టైటన్స్ అనుకునే లోపు తమిళ్ తలైవాస్ కంబ్యాక్ ఇచ్చింది మావా. రియల్లీ గ్రేట్. అసలు తెలుగు టైటన్స్ ఎక్కడ తప్పు చేసిందో మాట్లాడుకుందాం. ముందుగా రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే తమిళ్ తలైవాస్ 3 పాయింట్స్ గెలిచింది. ఒక స్టేజ్లో తెలుగు టైటన్ వార్ వన్ సైడ్ చేస్తుంది అనుకున్నాం మావా బ్రోస్. లాస్ట్ వీడియోలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. తెలుగు టైటన్ లాస్ట్ మినిట్లో పొరపాట్లు ఎక్కువ చేసి మ్యాచ్ ఓడిపోతుందని చెప్పాం. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే మ్యాచ్ స్టార్టింగే చాలా స్లోగా స్టార్ట్ అయింది 2 టీమ్స్ నుంచి. తెలుగు టైటన్కి ఒక పాయింట్ అండ్ తమిళ్ తలైవాస్కి ఒక పాయింట్, అలా ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చి చాలా స్లోగా స్టార్ట్ అయింది. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది మా బ్రోస్. మెయిన్గా మనం చూసుకుంటే తమిళ్ తలైవాస్ మన లెఫ్ట్ కార్నర్ని బాగా టార్గెట్ చేశారు. ముందుగా అర్జున్ దేశ్వాల్. ఉమేష్ షరావత్ గురించి మన కోచ్కి చాలా తెలుసు కాబట్టి అతను కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. కానీ అర్జున్ దేశ్వాల్ మాత్రం రైడింగ్లో బెస్ట్ ఇచ్చాడు ఈరోజు. మన టీం నుంచి లెఫ్ట్ కార్నర్ నుంచి చాలా పాయింట్స్ పోయాయని చెప్పుకోవచ్చు. అండ్ మన టీంలో రైట్ కార్నర్ మాత్రం అదరగొట్టాడు మన వైస్ కెప్టెన్ శుభం షిండే. ఫస్ట్ హాఫ్ ముగిసరికి మన టీం 7 పాయింట్స్ లీడ్లో ఉంది. సో సెకండ్ హాఫ్ నుంచి మంచి గేమ్ ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేశా. లాస్ట్ 5 మినిట్స్ వరకు కూడా మనదే గేమ్ మా బ్రోస్. అలానే సెకండ్ హాఫ్ కూడా చాలా మంచి స్టార్ట్ ఇచ్చింది. మన విజయ్ మాలిక్ అండ్ శుభం షిండే ఇద్దరు క్యాప్టెన్స్ వైస్ క్యాప్టెన్ చాలా మంచి గేమ్ ఆడించారని చెప్పుకోవచ్చు. ఒకటైతే అర్థమైంది మా బ్రోస్, విజయ్ మాలిక్ ఈసారి క్యాప్టెన్స్ అదరగొడతానని చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఒక్కొక్క ప్లేయర్తో పోయి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. శుభం షిండే కూడా చాలా యాక్టివ్ కనిపించాడు మా బ్రోస్. టోటల్గా ఈరోజు 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇదే డిఫెన్స్లో హైయెస్ట్ ఈరోజు. మనం అనుకున్నట్లు అంకిత్ని ప్లేయింగ్ 7లో పెట్టి తర్వాత అమర్ని తెచ్చారు మా బ్రోస్. అమన్ కూడా ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, పర్వాలేదు. మెయిన్గా మన హీరో భరత్ జీరో నుంచి వస్తున్నాడు, ఎలా ఆడతాడు అనుకున్నాం. కానీ రఫ్ ఆడించాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో కూడా సూపర్ ఆడాడు మా బ్రోస్. టోటల్గా 11 పాయింట్స్ చేస్తే అందులో 9 రైడింగ్ పాయింట్స్ అండ్ 2 ట్యాకిల్స్ కూడా చేశాడు. తమిళ్ తలైవాస్ ఒక ప్లానింగ్తో అయితే పర్ఫెక్ట్గా వచ్చారు. లెఫ్ట్ కార్నర్ మాత్రం చాలా గట్టిగా టార్గెట్ చేశారు. సో అక్కడే మ్యాచ్ టర్న్ అయింది. సో లాస్ట్ మినిట్లో తెలుగు టైటన్ కొన్ని పొరపాట్లు చేయడం వల్లే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ గట్టి కంబ్యాక్ అయితే ఇవ్వడం పక్కా ఈ సీజన్. టీమ్ అయితే మంచిగా సెట్ అయింది మా బ్రోస్. జస్ట్ ఒక్కసారి విన్నింగ్ మూమెంటం వస్తే చాలు. జస్ట్ లాస్ట్ బ్లాక్ లైన్లో గేమ్ మొత్తం చేంజ్ అయింది. లేదంటే ఫస్ట్ టై బ్రేకర్ చూసేటోళ్ళం ఫస్ట్ మ్యాచ్లోనే. తెలుగు టైటన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మా బ్రోస్. సీరియస్లీ చాలా మంచి పోటీ ఇచ్చారు. స్ట్రాంగ్ కంబ్యాక్ చేయాలని తెలుగు టైటన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా బ్రోస్. తెలుగు టైటన్ ఎక్కడెక్కడ తప్పులు చేసిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్లో ఎలాంటి ప్లానింగ్స్ రావాలి కూడా కామెంట్ చేయండి మా బ్రోస్. ఇది ఇక్కడ వరకు వీడియో చూసి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.